యువర్స్ కావ్య. ఫైనల్గా యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎన్నో ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ చేసా. యాక్చువల్లీ నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దాంట్లో 1800 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ నేను అందులో ఒక 4-5 వ్లాగ్స్ చేశాను. అంటే ఆ వ్లాగ్స్ అంతా చూస్తే నవ్వుతారు మీరు, కాబట్టి డిలీట్ చేసేసా. నేను ఇన్స్టాగ్రామ్లో మొన్న స్టోరీ పెట్టాను కదా, ఆస్క్ మీ క్వశ్చన్. నా ఫస్ట్ వ్లాగ్ మీతోనే స్టార్ట్ చేయాలనిపించి అందుకే అలాగే పెట్టా. చాలా డేస్ అయింది పెట్టి. అప్పటి నుంచి నేను రేపు చేద్దాము అని అలా డిలే చేసుకుంటా వచ్చేసాను. అంటే నాకు చాలా భయం, కెమెరా ఫియర్ ఎక్కువ. బయట నేను చాలా యాక్టివ్గా ఉంటాను కానీ వీడియోస్లో అస్సలు మాటలు రావు. ఇన్స్టా అయితే చేయగలను, అవి చిన్న చిన్న రీల్స్ అండ్ స్క్రిప్టెడ్ కదా, అలవాటు అవుతుంది చేయగా. ఇప్పుడు నా ఛానల్ని అందరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా మంచి అంటే ఏమైనా ఐడియాస్ కూడా ఇవ్వండి, ఏం చేయాలి, ఏం ఛాలెంజెస్ చేయాలి మమ్మీతో. మమ్మీ కూడా వ్లాగ్స్లోకి వస్తారు. వీడియోలోకి వచ్చేస్తే క్వశ్చన్ ఆన్సర్స్కి ఆన్సర్స్ స్టార్ట్ చేద్దాం. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? ఫేవరెట్ యాక్టర్ అంటే నాకు ఒక్కరే లేరు. అంటే యాక్ట్రెస్లో అయితే సమంత ఇష్టం. హీరోస్ అయితే అంటే ఒక్కొక్క టైంలో అల్లు అర్జున్ ఇష్టం, ఒక్కొక్క టైంలో ప్రభాస్ ఇష్టం. ప్రేమ కావాలి మూవీ వచ్చినప్పుడు ఆది ఇష్టం, ఈగ మూవీ వచ్చినప్పుడు సుదీప్ ఇష్టం. ఇలా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు ఇష్టం అనమాట. నేను నిన్ను 8 months నుంచి ఫాలో అవుతున్నా మేడం. నేను ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తే 6 months అవుతుంది. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటక్క? లవ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే అది మనం సెలెక్ట్ చేసుకునే పర్సన్ బట్టి ఉంటుంది అనమాట. వాళ్ళు ఫేక్ అయితే లవ్ అనేది చాలా చెత్తలా ఉంటుంది, వాళ్ళు మంచోళ్ళు జెన్యూన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనం చూస్ చేసుకునే పర్సన్ బట్టి ఉంటుంది. లవ్ అనేది ఎప్పుడు ఫేక్ కాదు, పర్సన్సే ఫేక్. నీ గోల్ ఏంటి చెప్పు? నా గోలు పెద్దగా ఏమి లేవు. నాకు యూట్యూబ్ చేయాలని గోల్. అండ్ యూట్యూబర్ అవ్వాలి, పెద్ద యూట్యూబర్ అవ్వాలి, మంచి స్టేజ్కి వెళ్ళాలి, ఆ ఫ్యామిలీని బాగా చూసుకోవాలి, అప్పులు లేకుండా ఉంటే చాలు. అదే పెద్ద ఆస్తులు అంతస్తులు ఏమొద్దు, అప్పు లేకుండా అలా సుఖంగా అలా లైఫ్ లీడ్ చేస్తే చాలు. నీ బర్త్డే ఎప్పుడు? నా బర్త్డే June 1st. నువ్వు ఆంటీలా ఉన్నావక్క. నేను ఆంటీలా ఉన్నప్పుడు జస్ట్ సింపుల్గా ఒక్కటే చెప్తాను. నేను ఆంటీలా ఉన్నప్పుడు నన్ను అక్క అని ఎందుకు పిలిచావు? నేను ఆంటీలో ఉన్నప్పుడు నన్ను ఆంటీ అని అనుకొని ఆంటీ అని పిలవచ్చు కదా. అక్కని ఎలా తెలుసాను ఆంటీలో ఉన్నప్పుడు? మీరు శారీలో చాలా క్యూట్గా ఉంటారు తెలుసా, అందుకే మళ్ళీ నేను శారీ కట్టుకున్నా. ఫస్ట్ వ్లాగ్ మంచిగా రెడీగా చేద్దామని. యాక్చువల్లీ ఇది ఫస్ట్ వ్లాగ్ కాదు, మొన్న ఉగాదికి నేను చేశాను, కానీ ఆ వ్లాగ్ అస్సలు మంచిగా రాలేదు. ఉగాది పచ్చడి అది పక్క పూజ రూమ్లో చేసామన్నమాట. ఆ రూమ్లో ఫ్యాన్ పనిచేయట్లేదు, అందుకు నేను అసలు రెడీ అవ్వలేదు, నార్మల్ డ్రెస్లో ఉన్నాను. అందుకే ఇంకా అది పోస్ట్ చేయలే. అండ్ అందులో మంచిగా కూడా మాట్లాడలేదు నేను. నువ్వు యూట్యూబ్ రీల్స్ చేసావు కానీ మిగిలిన 14 రీల్స్ మాత్రం అందులో పెట్టకే. ఖచ్చితంగా పెట్టను, ఎందుకంటే అది పెట్టేలా ఉంటే నేను ఎప్పటి నుంచో పెడతాను కదా. ఇన్స్టాలో పెట్టినప్పుడే యూట్యూబ్లో కూడా పెట్టేస్తాను. ఇప్పటికే షేర్ చాట్లో పెడుతున్నా, ఫేస్బుక్లో పెడుతున్నా, స్నాప్చాట్లో పెడుతున్నా. యూట్యూబ్లో ఎందుకు పెట్టట్లేదు? క్వాలిటీ లేవు, మంచిగా ఉండవు. అండ్ యూట్యూబ్ కాన్సెప్ట్ వేరు. ఇక్కడే అక్కడ పెడితే రీచ్ రాదు, అందుకే నేను పెట్టను. భయపడద్దు, వద్దు. యూట్యూబ్ నీకు సెట్ కాదు. అందరు సెట్ అయితేనే చేస్తారా? సెట్ చేసుకోవాలి. ఇలాంటి వీడియోస్ చేస్తే సపోర్ట్ తక్కువగా ఉంటుంది. డైలీ వ్లాగ్స్ చేయి, ఫుల్ సపోర్ట్. డైలీ వ్లాగ్స్ అప్పుడప్పుడు వ్లాగ్సే నాకు అసలు మాట్లాడటం వస్తలేదు, మళ్ళీ డైలీ వ్లాగ్స్ అంట. బట్ వ్లాగ్స్ అయితే చేస్తాను. యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను, సపోర్ట్ చేయండి అని చెప్పాను, కానీ నేను షార్ట్స్ బ్లాగ్స్ అనేది చెప్పలేదు కదా. నేనైతే బ్లాగ్సే చేద్దాం అనుకుంటున్నా, చూడాలి. నీ లవ్ పేరు చెప్పు. ఫస్ట్ లవ్ ఉందా లేదా అని అడగచ్చు కదా. లవ్ పేరు చెప్పు. సరే, నువ్వు అడుగుతున్నా కాబట్టి చెప్పేసిన. సంపూర్ణేష్ బాబు. మీరు రీల్స్ చాలా బాగా చేస్తారు, మీ హెయిర్ సేమ్ అనుపమ హెయిర్ లాగా రింగుల జుట్టు క్యూట్గా ఉంటుంది. ఇంకా చాలా ఇంత జుట్టు ఉండేది నాకు, ఊడిపోయి 2024 నుంచి బాగా చేంజ్ వచ్చింది. 2024 నుంచి ఊడిపోయింది వచ్చింది. దీనికి ఆయిల్ పెట్టి జడేసానంటే ఇంక అస్సలు చూడలేమన్నమాట.
హాయ్ అక్క, నీ మ్యారేజ్ ఎప్పుడు? నా మ్యారేజ్ అంటే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే అసలు మ్యారేజే చేసుకోను. ఎందుకు వచ్చింది తలపోటు అంటారు, నాకు అర్థం కాదు. పర్ఫెక్ట్ పార్ట్నర్ దొరికితే లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, కానీ వాడు ఎలాంటి వాడు వస్తాడో తెలీదు. పైగా ఈ జనరేషన్లో అందరికీ డ్రింక్ హ్యాబిట్ ఉంది, డ్రింకింగ్ చేసే హ్యాబిట్. నాకు అది చూస్తేనే వామిటింగ్ వస్తుంది. ఏమో, బట్ ఒక 2 years వరకు అయితే అసలు చేసుకోకూడదు అనుకుంటున్నా. వాయిస్ సూపర్ అక్క, నీ వాయిస్కి ఫిదా నేను. పో. థ్యాంక్ యూ రాజ్. పో అంటున్నావు, ఇప్పుడు బ్లాగ్ ఎవరు కంటిన్యూ చేస్తారు? నేను పోతే నేను పోను. మీ ఐస్ సో క్యూట్ కావ్య అమ్మాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐఎమ్ సపోర్ట్ అక్క, క్యారీ ఆన్, ఆల్ ది బెస్ట్ మై డియర్ అక్క బంగారం. థ్యాంక్ యూ తండ్రి. ఏంటండి మరీ ఎంత అందంగా ఉన్నారు? అందంగా నేనేం అందంగా ఉండను, ఇవన్నీ ఫిల్టర్సే. నీకు లవర్ ఉన్నాడా? లేడు. నీ మీద ట్రోల్స్ వస్తున్నాయి కదా, నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు? ఇది బెస్ట్ క్వశ్చన్ అంటే ఇది. నేను చూసాను, అంటే నన్ను లైక్ చేసే వాళ్ళందరూ నాకు ఆ ట్రోల్స్ వీడియోస్ పంపుతున్నారు, నేను అందరివి చూస్తున్నా. బట్ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అంటే, మనం రియాక్ట్ అయితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వీడియో చేస్తారు, మళ్ళీ మనం రియాక్ట్ అయితే మళ్ళీ వీడియో చేస్తారు. అండ్ అంటే వాళ్ళు ఆలోచించరు, లేడీస్ అని అదని ఇదని ఏం ఆలోచించరు, వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. మరి వాళ్ళ ఫ్యామిలీ చూస్తారో చూడరో తెలియదు, కానీ అలా ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. అండ్ నేను చూసిన 2 videos అయితే అంత అంటే వల్గర్గా చేయలేదు, సో అందుకు నేను లైట్ తీసుకున్నాను. అలాంటివన్నీ జరుగుతాయి, మనం అందరికీ నచ్చాలనే రూల్ కూడా లేదు కదా. నా వాయిస్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. నా ఫేస్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అలా నచ్చలేని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ కాంటెంటే ఇంకా ఎక్కిరించి చేయడం, ఇంకా వదిలేయడమే. బ్యాడ్గా చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను రియాక్ట్ అవుతాను. అండ్ ఒక పర్సన్ చేశాడు, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాము, ఆ వీడియో కూడా డిలీట్ చేశాడు. యా. అక్క, నీకు ఎక్కువగా సపోర్ట్ చేసింది ఎవరు? అసలు నువ్వు రీల్స్ చేద్దామని నువ్వు ఎలా అనుకున్నావు? సపోర్ట్ అంటే నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. మమ్మీ సపోర్ట్ అయితే నాకు ఉంది, కానీ మమ్మీ సపోర్ట్ తప్ప ఇంకెవ్వరు సపోర్ట్ లేదు. అంటే ఎదురుగా బాగా చేస్తున్నావు, ఎదురుగా నవ్వుతారు కానీ పక్కన మాట్లాడుకుంటారు, ఇలాంటివి చెయ్యాలా, అవసరమా, ఆడపిల్ల మ్యారేజ్ ఎలాగవుతుంది రీల్స్ చేస్తుంటే అని మాట్లాడుకుంటారు. నేను అసలు అవన్నీ పట్టించుకోను. అండ్ మమ్మీ సపోర్ట్ ఉంది నాకు, కానీ వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పేసి భయపడతారనమాట, అంత సపోర్ట్ చేయరు ఏమనుకుంటారని. ఇప్పుడు బయట వాళ్ళని పట్టించుకుంటే వేస్ట్ అని మా మమ్మీకి ఇప్పుడు అర్థమైంది. ఇలా వాగుతూనే ఉంటావు, నీకు నోరు నొప్పి కదా? నేను ఇంకా ఎక్కువ వాగుతాను నిజంగా, బయట వీడియోస్లో చాలా తక్కువ. అలవాటు చేసుకున్న తర్వాత అప్పుడు నేను నిజంగా ఎంత వాగుతాను అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది, ఇప్పుడు కాదు. హాయ్ హాయ్ హాయ్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ప్రవీణ్ యాదవ్ హాయ్ 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 హాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సపోర్ట్కి నేను సిద్ధం చెల్లమ్మ. థ్యాంక్ యూ బ్రదర్. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయి, నీకంటే ఎవరెక్కువ. హ్యాపీ సోల్, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఛానల్ పెడితే సపోర్ట్ చేయకపోవడమా? ఆల్వేస్ సపోర్ట్, నీ వెనక మేము ఉన్నాం. కృష్ణవేణి, తిని నా ఫ్రెండ్, నాకు షేర్ చాట్లో ఒక 4 years బ్యాక్ ఫ్రెండ్ అనుకుంటా. థ్యాంక్ యూ బుడ్డి. చేస్తామండి, ఎందుకంటే మీరు మా గోదావరి అమ్మాయి కదా. ఏంటి కూలెక్కలేదు ఇంకా వాటర్? మీరేం చదువుతున్నారు కావ్య గారు? ప్రస్తుతానికి మీ కామెంట్స్ చదువుతున్నా. విల్ యూ మ్యారీ మీ? నో. నీకు ఫుల్ సపోర్ట్ అక్క, మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేయమని చెప్తా అక్క. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. ఏం ఫోన్ తీసుకున్నావు? ఓపో రెనో 15 తీసుకున్నా. అక్క నేనేమేంటి చెప్పవా? యువర్స్ కావ్య అని పెట్టుకున్నాక కూడా నేనేమేంటని అడుగుతున్నావు? నేనేం కావ్య. నువ్వు కామెంట్కి రిప్లై ఇవ్వడం లేదుగా అసలు. ఇస్తున్నా షేక్ గారు. నీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? నా టూత్పేస్ట్లో ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ ఉన్నాయి, అందుకే తెల్లగా మెరిసిపోతాయి. లవ్ యూ సో మచ్ అక్క, నీకు నేను పెద్ద ఫ్యాన్ని. మెంటల్ సాయి, థ్యాంక్ యూ తమ్ముడు. నా సైడ్ నుండి 10 subscribers చేస్తా కావ్య. థ్యాంక్ యూ సో మచ్. ముందు వచ్చిన రీచ్ ఇప్పుడు రాకుంటే మీ స్పందన ఏంటి? ముందు వచ్చిన రీచ్ రాకుంటే వస్తుంది. నాకు 80K ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఎంత సపోర్ట్ ఉందో, నిజంగా 22K ఫాలోవర్స్ ఉన్నప్పుడు కూడా అంతే రీచ్ వస్తుంది, బాగా వస్తుంది. కానీ ఇంకా ఎక్కువ రావాలి. అండ్ నెగిటివ్
బ్యాడ్ కామెంట్స్ చేయకండి అబ్బా. నేనేమైనా బ్యాడ్ కంటెంట్స్ చేస్తున్నానా? నాకు అర్థం కాదు. హ్మ్. మంచిగా ఫన్నీగా చేస్తున్నప్పుడు ఫన్నీగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీరు? ముందొచ్చిన రీచ్ రాకపోతే గొక్క పెట్టి ఏడుస్తా. మా కోసం ఏం కొనలేదమ్మా ఫోను. నీ బిజినెస్ కోసం కొన్నావు. నువ్వు పాపులర్ అవ్వాలని కొన్నావు. నేను నా బిజినెస్ కోసం ఫోన్ కొనలేదు. నిజం చెప్తున్నా, నా ఓల్డ్ ఫాలోవర్స్కి అయితే తెలుస్తుంది. నేను 80K ఫాలోవర్స్ ఉన్నప్పుడు కూడా నేను ఈ ఫోన్తోనే చేశా. రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ తోనే చేశాను. అవి కూడా ఫుల్ బ్లర్గా వచ్చేవి, కానీ చాలా ఎక్కువ సపోర్ట్ చేసేవారు. 80K ఫాలోవర్స్ వచ్చాక కూడా నేను అసలు మొబైల్ కొనలేదు. అండ్ నాకు కామెంట్స్ కూడా రాలేదు, నీ ఫోన్ తొక్కలా ఉంది, క్లారిటీ ఇలా వస్తుంది, నువ్వు ఫోన్ కొనమ్మా తల్లి అని చాలా కామెంట్స్ వచ్చాయి. నేను చాలా ఫీల్ అయ్యాను. సో ఫైనల్గా ఏదోలా పాటలు పడి కొన్నాను. బట్ మీకోసమే కొన్నాను నేను. మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారండి ఫనీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు కామెంట్స్ చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అని. నన్ను ఎవరు పొగిడినా కూడా, అంటే అందంగా ఉన్నావు, బ్యూటిఫుల్గా ఉన్నావు అని ఎవరన్నా కూడా నేను ఫిల్టర్ 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 అని చెప్పుకుంటానే వస్తాను. నేను ఏమి అంత ఓవర్ యాక్షన్ నేనేం చూపించలేదు అని, నేను అందగత్తిని అని ఎప్పుడు నేను చెప్పలేదు. బట్ వాళ్ళకి అలా వాళ్ళు ఇంకా అదే మైండ్ సెట్తో చూస్తారు. నేనేం చేయలేను, నన్ను లైక్ చేసే వాళ్ళని పట్టించుకుంటే సరిపోతుంది. ఎంత అప్పు చేసావు? నా సేవింగ్స్ అయితే 20,000 అండ్ 25,000 అప్పు చేసా. యూట్యూబ్ వద్దు, తొక్క వద్దు, మూసుకొని ఉన్నది తిని పడుకో. ఈ మాట మా ఇంట్లో వాళ్ళంటే ఎంత బాగుంటుందో. బాపట్లలో ఎక్కడ ఉంటారు? దుర్గా వాళ్ళ ఇంట్లో. ఫేవరెట్ సాంగ్ కొన్ని ఇష్టము, కానీ నాకు ఎక్కువ దీప్తి సునైనా సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అవి ఒక ఫీల్ ఉంటాయి. ఇలా సడన్ గా అడిగితే అసలు ఏమన్నా గుర్తొస్తాయా? నీ నిన్ను చూడకుండా, నీ నీడ తాకకుండా రోజుల నవ్వగలనా, నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా కాలాన్ని దాటగలనా, గుండెలో ఏముందో కళ్ళలో చూడవా, నిన్నలా నాతోనే ఉండవా. ఇదొకటి. ఇంకా చాలా ఉన్నాయి. తన ఎంటైర్ సాంగ్స్ అన్ని కూడా నా ఫేవరెట్. అల్లుకుంది ఏదో బంధం, అందుకనే ఇంత ఆనందం, ఇద్దరిని కలిపెను కాలం, మరువదు జీవిత కాలం, పట్టాసైపోలే ప్రేమలో, మట్టాసైపోయా మత్తులో. ఓకే చాలు. నువ్వు రీల్స్ చెయ్యకరా బాబు, నేను చేస్తానురా బాబు. కానీ ప్రతి ఒక్కసారి కామెంట్కి రీల్ చేయాలి. మీరు కొందరు మాత్రమే చేస్తున్నారు. నేను డైలీ చేస్తున్నాను అలా, నేను ఎప్పుడో ఒకసారి కూడా పెట్టలేదు. డైలీ చేస్తున్నాను, డేకి ఒకటి పెడుతున్నాను. కానీ డేకి ఒక్క కామెంటే రాదు కదా, డేకి చాలా కామెంట్స్ వస్తున్నాయి. నేను డైలీ చేస్తున్నాను, అందరివి కవర్ చేయాలంటే చాలా కష్టం, బట్ అందరివి చేస్తున్నాను. అండ్ చాలా మంది వెయిట్ చేయలేక అన్ఫాలో చేసేస్తున్నారు. ఫాలోలో ఉంచచ్చు కదా, చేయొచ్చేమో మీరు కూడా. ఫస్ట్ బ్లాగ్ టెంపుల్కి వెళ్ళి పెట్టు. నేను ఇంట్లోనే మాట్లాడడానికి గజ వణుకుతున్నాను, మళ్ళీ టెంపుల్ కంట అస్సలు నా వల్ల కాదు. బట్ అలవాటు చేసుకుంటే ఎప్పటికో ఫ్యూ ఇయర్స్కి అవ్వచ్చేమో. మీరు ఎక్కడ ఉంటారు? మాది కాకినాడ దగ్గర. ఓకే అక్క, స్టార్ట్ యూట్యూబ్, నేను సపోర్ట్ చేస్తాను సరేనా అక్క? థ్యాంక్ యూ తమ్ముడు, మీ వాయిస్ సూపర్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ తేజ. నువ్వు చేయి, నీకు నేను ఫుల్ సపోర్ట్ కావ్యా. థ్యాంక్ యూ స్మార్ట్. ఓకే, క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. ఎలా వచ్చిందో నాకు తెలీదు, కానీ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.